ప్రైవేటీకరణ కార్మికుల తొలగింపుపై జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఏలూరు పాత బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల నేతలు నిరసనలు చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం బూటకపు ప్యాకేజీని ప్రకటించి కార్మికులను, ఏపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ ఉక్కును కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా కార్మిక సంఘాలు కూడా ఏలూరులో నిరసన చేపట్టారు. ఇప్పుడు వీరితో మాట్లాడే ప్రయత్నం కొంచెం సార్, ప్రధానంగా చూస్తే కనుక విశాఖకు సంబంధించి ఆంధ్రుల హక్కుగా కూడా గత నుంచి కూడా పోరాడుతున్నారు. ఇప్పుడు చూస్తే సొంత గనులు లేవు, ఉన్న కార్మికులకు జీతాలు లేవు, మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించే పరిస్థితి ఉంది. ఏమేమి చూస్తారు అసలు మీ పోరాటం ఏమైనా ఉండబోతుంది? మోడీ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోం, విశాఖ ఉక్కుని రక్షిస్తాం. ఓ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా, కూటమి ప్రభుత్వానికి ఓటేయండి, గద్దెనెక్కించండి. ఆంధ్రప్రదేశ్ల హక్కు విశాఖ ఉక్కుని రక్షిస్తాం అని మోడీ సర్కారు హామీ ఇచ్చారు. హామీ ఇస్తూ బూటకపు ప్యాకేజీని ప్రకటించారు. వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. మరి ఎక్కడే డబ్బులని అడుగుతున్నాం, మరి ఎక్కడున్నాయా ప్యాకేజీ అని అడుగుతున్నాం. కనుక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కుని రక్షించాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మోడీ సర్కార్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినట్టు హామీ ఏదైతుందో హామీని ఖచ్చితంగా అమలు చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి అన్ని జిల్లా కేంద్రాల్లో. ఈ సంవత్సరం జనవరి నెలలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ ప్లాంట్ సందర్శించిన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఇంతకీ ఆ ప్యాకేజీ దేనికోసం అంట? గతంలో ఉన్న అప్పులు తీర్చడం కోసం మాత్రమే ఈ డబ్బులు వినియోగించండి అని చెప్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఇప్పటికే ఉన్నటువంటి ఏవైతే కార్మికుల యొక్క జీతాల బకాయిలు ఉన్నాయో, అదే రకంగా ప్లాంట్ని అభివృద్ధి చేయడం కోసం పరికరాలు కొనాలి, దానికి కానీ అలాగే ఈ ఇనుము ఖనిజాన్ని కానీ కొనడానికి అవకాశం లేకుండా ఈ రోజున కొన్ని కండిషన్స్ పెట్టడం అనేది ఇది మోసపూరితమైనటువంటి ప్యాకేజీ, దగా ప్యాకేజీ. ఇటువంటి ప్యాకేజీ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎటువంటి లాభం లేదని చెప్పి మేము కార్మిక సంఘాలకు చెప్తా ఉన్నాం. కార్మికుల బలిదానం ఏర్పడింది. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. ప్యాకేజీలు ఇచ్చేసామని చెప్పి సంకల్పం గుర్తేసుకున్నారు నేతలు. ఏం చూస్తారు? ఈరోజు స్టీల్ ప్లాంట్లో కార్మికులు అనేక అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈ రోజున ప్రైవేట్ పరం చేయాలనేసి ప్రభుత్వ నిర్ణయాలు, దీనికి వ్యతిరేకంగా మేము ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. ఇప్పుడే కాదు, మరి గత సంవత్సరంన్నర నుంచి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలనేసి మేము అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ప్యాకేజీ మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, ప్యాకేజీ రిలీజ్ చేస్తున్నాము, విడుదల చేస్తున్నామని చెప్తా ఉంది. ఈ ప్యాకేజీ అందులో పనిచేస్తున్న కార్మికుల గురించి కాదు. ఈ ప్యాకేజీ పెట్టుబడిదారులకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఇస్తానికి ఈ ప్యాకేజీని విడుదల చేసి ఇది ఆర్భాటంగా ప్యాకేజీని విడుదల చేస్తున్నామని చెప్తా ఉంది. ఇది ఈ ప్యాకేజీ ఎంతవరకు కరెక్ట్ అయింది కాదు. ఏమైనా సరే ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకోకుండా ప్రభుత్వాన్ని నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా చూస్తే స్టీల్ ప్లాంట్ సమయ కార్మికులు ఎవరైనారో వాళ్ళు తొలగిస్తున్నటువంటి చర్యను కూడా తాము ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఉద్యోగులకు సంబంధించి కూడా తొలగిస్తే కనుక కార్మిక సంఘాల తరపున తీవ్ర ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.